బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి ఓయూ జేఏసీ యత్నించింది. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇక రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్న దృశ్యాలు మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి ఓయూ జేఏసీ యత్నించింది. ఇక రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటిలోకి రాళ్లు రువ్వడంతో పూల కుండీలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు హుటాహుటిన చేరుకున్నారు. ఆ కార్యకర్తలను ఆపే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా అక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంట్లోకి రాళ్లు రువ్వుతున్న దృశ్యాలను మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. నిన్న సభలో రేవంత్ రెడ్డి ఈ అంశం గురించి ప్రస్తావించిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి. ఈ రోజు పోలీసులు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ కు వివరణగా పోలీసులు వీడియోలు రిలీజ్ చేస్తూ వచ్చారు. సో ఎక్కడా కూడా పోలీసులు నిర్లక్ష్యం అనేది లేదు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించడం వల్లే ఇంకా పెను ప్రమాదం తప్పింది అనే విషయాన్ని ఇటు మీడియాకు ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మరోవైపు ఈ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది. ఇక రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం అంటూ అక్కడ ఓయూ జేఏసీ సభ్యులైతే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి ఓయూ జేఏసీ ప్రయత్నం చేసింది. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఉన్న కార్యకర్తలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ప్రస్తుత పరిస్థితిని మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఓయూ జేఏసీ కార్యకర్తలు అల్లు అర్జున్ ఇంట్లోకి రాళ్లు రువ్వుతున్నారు. పోలీసులు వారిని వారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సమస్య సద్దుమణిగే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా మీరు ఆందోళనను విరమించండి అని చెప్పి పోలీసులు ఆ కార్యకర్తలకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. పలువురు కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ దృశ్యాలను మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. నువ్వు పడతావు అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో
రైట్, మొత్తంగా అయితే అల్లు అర్జున్ ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అదేవిధంగా పోలీసుల స్టేట్మెంట్ కి సంబంధించి వివరాలు అందించేందుకు అమర్ జాయిన్ అవుతున్నారు. అమర్, చూస్తున్నాం అంటే ఇటీవల దేవర సినిమాకు సంబంధించి కూడా ఆడియో ఫంక్షన్ రిలీజ్ అనేది పెద్ద ఎత్తున జరగబోతోంది. కొద్ది క్షణాల ముందు ఆ ప్రోగ్రామ్ ను కూడా క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి పోలీసులు దర్శక నిర్మాతలకు కావచ్చు, అదేవిధంగా హీరోకు కానీ విన్నవించే ప్రయత్నం చేశారు. అంటే ఒక పరిస్థితిని అదుపు చేయలేము అన్న పరిస్థితుల్లో పోలీసులు సుస్పష్టంగా దేవర సినిమాకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు కానీ, హీరో కానీ, అభిమానులు కానీ కట్టుబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు వాళ్ళకు ఒక సమాచారం అనేది ఉంటుంది. అక్కడ క్రౌడ్ ని మేనేజ్ చేయగలమా లేదా అనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉంటారు. అల్లు అర్జున్ సినిమా ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి కూడా పోలీసులు మేము పక్కడ్బందీ ప్లాన్ తో ఉన్నామని చెప్తున్నారు. ఎలా పరిగణించాల్సి ఉంటుందంటారు ఈ విషయాలన్నింటినీ? మొత్తంగా చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే ఈవెంట్లు చేసినా కావచ్చు, ఏ ఉన్నా ముందస్తు పర్మిషన్ తప్పనిసరిగా పోలీసుల నుండి తీసుకోవాలి. ఒక ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారిని తప్పనిసరిగా కలవాలని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఓన్లీ ఒక వినతి పత్రం లాగా ఒకటి ఇచ్చేసి వెళ్లారు తప్ప, అది కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యమే ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ ఘటనకు సంబంధించి చూసుకుంటే ఎండు ఏదైతే అవుట్ సంబంధించిన 2 బ్లాకులన్నీ కూడా ఒకటే దాంట్లోకెళ్ళి వెళ్లి రావడం వల్ల ఇదే ఘటన జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీ చేశాం, వెంటనే చర్యలు తీసుకుంటామంటూ కూడా షోకాజ్ నోటీస్ రిప్లై రాగానే సంధ్యా థియేటర్ పై తప్పనిసరి చర్యలు ఉంటాయని కూడా హైదరాబాద్ సిపి అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటనని కూడా జరగడం, ఇప్పటికే రేవతి కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఇప్పటికే ఓయూజేఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలో భాగంగా ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు కూడా మోహరించారు. కొద్దిసేపటి క్రితమే ఓయూజేఏసీ నేతలంతా కూడా అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఇంటి ముట్టడికి పిలుపునిచ్చి దాదాపు 15 మంది ఓయూ స్టూడెంట్స్ అంతా కూడా ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకొని ఆ పక్కనే ఉన్నటువంటి రాళ్లు కావచ్చు, తెచ్చినటువంటి టమాటాలు కూడా అల్లు అర్జున్ ఇంటి గోడ పైనకి ఎక్కి ఇంటి పైనకి విసిరేసిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, పోలీసులు వాటన్నిటిని కూడా కంట్రోల్ తెచ్చేందుకైతే పోలీసులు ప్రస్తుతం ఓయూజేఏసీ నేతలను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓయూజేఏసీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే రేవతి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ కూడా అక్కడ ప్రస్తుతం ప్లకార్డులతో స్లోగన్స్ ఇస్తూ కూడా ప్రస్తుతం వాళ్ళు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా మంది ఓయూజేఏసీ నేతలు ఇప్పటికే 15 మందిగా చేరుకున్నారు. ఇంకా ఒక్కొక్కరిగా వస్తుండడంతో వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే రేవతి కుటుంబానికి వెంటనే ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలంటూ కూడా ఓయూజేఏసీ నేతలు అయితే ఒకవైపు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే మొత్తానికి ఇటు ఓయూజేఎస్ నేతలే కాక రాష్ట్రంలోని ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం సాగుతుంది. వెంటనే న్యాయం చేయాలి, రేవంత్, శ్రీతేజ్ ను కాపాడేందుకు అల్లు అర్జున్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ కూడా వెంటనే స్పందించాలి, న్యాయం చేయాలంటూ కూడా ఒకవైపు సోషల్ మీడియా కూడా విస్తృత ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఘటన నేపథ్యంలోనే ఇప్పటికే ఆందోళన కూడా ఏంటంటే అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా కూడా అతన్ని ముట్టడిస్తాం, అతని ఇంటిని కూడా వాళ్ళ బంధువుల ఇళ్లను కూడా ముట్టడిస్తాం, వెంటనే రేవతి కుటుంబానికి న్యాయం జరగాలని అయితే వాళ్ళు ఓయూజేఏసీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదిలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు ఇటు ఓయూజేఏసీ, రాష్ట్రంలోని ప్రజా సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాడేందుకు రేవతి కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోలీసుల ఏదైతే దీనికి సంబంధించిన పర్మిషన్ లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ముందస్తు ఈవెంట్లు ఏమున్నా కూడా వాటి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుంటే ఏ ఈవెంట్ అయినా కూడా వాటన్నిటిని కూడా రద్దు చేస్తాం. జరుగుతున్న ఈవెంట్ లోకి ఎక్కువగా అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో పాటు కిక్కిరిసిపోవాలంటే ఘటనలు ఇలాంటివి జరగడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది. చాలా మంది అభిమానులు ఇలా అంటే రేవతి లాంటి ఘటనలు జరుగుతాయి కాబట్టి, మృత్యువాత పడే అంశాలు ఉంటాయి కాబట్టి వెంటనే దీనికి సంబంధించి ఈవెంట్ ను కూడా రద్దు చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే తప్పనిసరిగా సినీ ఇండస్ట్రీకి ముఖ్యంగా పోలీసులు చెప్తుంది ఏంటంటే ఏదైతే ఈవెంట్ చేసేటప్పుడు పరిమితికి లోబడే అభిమానులు పిలుచుకోవాలి, దానికి సంబంధించిన విఐపి బాసు, ఎంట్రీ, ఎగ్జిట్ సంబంధించిన అంశాలను చూసుకోవాలి. ఎక్కువగా అభిమానులు వస్తే కూడా దాన్ని వెంటనే ఈవెంట్ ను వచ్చి రద్దు చేస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అమర్, చూస్తున్నాం అంటే జరుగుతున్న పరిణామాలు, వైపు
నిన్న సీఎం కూడా తేల్చి చెప్పారు, ఇకపై బెనిఫిట్ షోలకు సంబంధించి కానీ టికెట్ రేట్లు పెంచేదానికి సంబంధించి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వమని చెప్తున్నారు. సో సినీ పరిశ్రమ అనేది ఒక రకంగా రాష్ట్రానికి అవసరమే. సినీ పరిశ్రమ వల్ల చాలామందికి ఉపాధి దొరుకుతూ ఉంటుంది. సినీ పరిశ్రమ వల్ల కొంత పెట్టుబడులు కూడా వస్తూ ఉంటాయి. అంటే సినీ రంగానికి సంబంధించి పెట్టుబడులు కూడా వస్తూ ఉంటాయి. మద్రాసులో ఉన్న సినీ రంగాన్ని ఇక్కడకు తీసుకొచ్చింది కూడా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలి, తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించాలనే ఉద్దేశంతోనే ఆనాటి ప్రభుత్వాలు కానీ, మొన్నటి ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు ప్రభుత్వాలు కానీ కృషి చేస్తూనే ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య ఎటువంటి గ్యాప్ ఉండకూడదని చెప్పి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ విధంగానే పరిణామాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే చారిటీకి సంబంధించి కూడా రాష్ట్రంలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సినిమా వాళ్ళు సాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక సగటు ప్రేక్షకుడు మనం మాట్లాడుకుంటే మరి చాలా క్లియర్గా ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఒక హైప్ని క్రియేట్ చేసి, అంటే ఇంతకుముందు 100 రోజులు సినిమాలు ఆడేవి, ఆ దర్శక నిర్మాతలకు ఆ పెట్టుబడులు వచ్చేవి. కానీ ఇప్పుడు సినిమా 100 రోజులు ఆడే పరిస్థితి లేదు. దీన్ని బేస్ చేసుకుని నిర్మాతలు కానివ్వండి, ఆ సినిమాకి సంబంధించిన యంత్రాంగం కానీ ఒక రకమైన హైప్ని క్రియేట్ చేసి సినిమా టికెట్ రేట్లు పెంచి వారి పెట్టుబడిని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం సుస్పష్టం. అంటే సినిమా అనేది వారికి ఒక బిజినెస్ గానే మనం భావించాల్సి ఉంటుంది. అండ్ కథలకు సంబంధించి కూడా చాలా మార్పు రావాల్సి ఉంటుంది. ఒకప్పుడు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టైంలో మనం చూసుకుంటే సమాజ ఇతివృత్తంగా కుటుంబాలకు ఉపయోగపడే కథలు, అన్నదమ్ముల అనుబంధాలకు సంబంధించి, ఆప్యాయతలకు సంబంధించి ఒక సమాజానికి ఒక మార్గనిర్దేశకంగా ఉండే కథలు వచ్చేవి. ఇప్పుడున్న కథల విషయంలో కూడా ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనేది హెచ్ఎంటీవీ కూడా మొదటి నుంచి చెప్తూ వస్తుంది. అంటే యువతని ఒక చక్కని దారిలో నడిపించేలా యువతకు ఒక స్ఫూర్తివంతమైన సినిమాలు తీయాల్సిన బాధ్యత కూడా ఉంది. దీనిపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? ఏమంటారు దీనికి సంబంధించి? 100% ఇప్పటికే సినీ ఇండస్ట్రీని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది ఏంటంటే సినిమాలు అనేటివి ప్రజలకు మార్గనిర్దేశంలా ఉండాలి. కానీ స్మగ్లింగ్ లాంటి వ్యవస్థను ముందు పెట్టు సినిమాలు తీయడం, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే స్మగ్లింగ్ లాంటి ఘటనలు ఇప్పుడు పుష్ప 2 చూసుకుందాం ఎగ్జాంపుల్. ఈ పుష్ప 2 సినిమాలో పూర్తిగా ఏదైతే స్మగ్లింగ్ లాంటి ఘటనలకు సంబంధించిన నేపథ్యంలో ఒక నేరస్తుని సినీ హీరోగా చేయడం, తగ్గేదేలే అంటూ డైలాగులు చేయడం, ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఈ మంచి అంటే చెడు సినిమాను ఇటు పబ్లిక్ కి మంచిగా చూపిస్తున్నారు. కానీ ఇది సమాజంలో పూర్తిగా చెడు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాల పట్ల ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇప్పటికే సిపిఐ సంబంధించిన నారాయణ లాంటి జాతీయ కార్యదర్శి నారాయణ లాంటి నేతలు కూడా చెప్తా ఉన్నారు, సమాజానికి మంచి సినిమాలు తీయండి, కానీ ఇలాంటి నేర ఆరోపిత స్మగ్లింగ్ లాంటి సినిమాలు తీయడం పూర్తిగా ప్రజలకు ఇబ్బందులు కలిగే అంశాలు ఉంటాయి. ఎందుకంటే వీటిని చూసి పబ్లిక్ కూడా నేర్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా తీయొద్దంటూ కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ లాంటి నేతలు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే బెనిఫిట్ షోలు రద్దు చేయడం, మరోవైపు ఈవెంట్స్ కి సంబంధించి కూడా పరిమితికి లోబడే చేసుకోవాలంటూ కూడా ఒకవైపు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోలు కూడా రద్దు చేసింది. మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఇటు ప్రొడ్యూసర్లు, సినీ నీటర్ల మీద ఎవరి మీద మాకు కోపం లేదంటూ కూడా మంత్రి పొంగులేటి నిన్న మాట్లాడిన సందర్భం అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా మంచి ఆరోగ్యకరమైన సినిమాలు తీయాలి, చెడు చేసేది ఇటు సమాజానికి చెడు లాంటి వ్యాఖ్యలు చూపించేవి అన్నిటి కూడా బ్యాన్ చేయాలంటూ కూడా ఒకవైపు తెలంగాణ సమాజం అయితే చెప్తా ఉంది.